ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో మామిడి తొక్కతో పచ్చడిని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి మామిడి తొక్కుతో పచ్చడి మాకు తెలుసు, మామిడి ముక్కలతో పచ్చడి మాకు తెలుసు. ఈ మామిడి తొక్కతో పచ్చడి తయారు చేసుకునే విధానం ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు చెప్తారా? ఇప్పుడు బీరకాయ తొక్క పచ్చడి మరి ఎన్నిటికి చేయట్లేదు మనం. అరటికాయ తొక్క పచ్చడి, ఇట్లా మామిడికాయ తొక్కలో పులుపుతో పాటు వగర అనేది స్పెషల్ గా ఉంటుంది. ఓకే, వగర ఉండటం వల్ల అసలు ఉప్పు లేని లోటు తెలియదు. పులుపుకి అది కలిపేసరికి అది ఒక స్పెషల్ టేస్ట్. అచ్చంగా మామిడికాయతో చేసినప్పుడు పుల్లగా మొక్కలుండి ఆ పులుపుని కవర్ చేయాలంటే ఉప్పు ఎక్కువ వేస్తే తప్ప కవర్ అవ్వదు. కానీ తొక్క పచ్చడప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. మరి ఎక్కువ పోషకాలు తొక్కలో ఉంటాయా ఉండవా? అన్ని తొక్క తీసేసి తింటుంటాం. మనం మామిడికాయ తొక్క చెక్కేసి పప్పులో వేస్తాం, కాయ ఎక్కడ వాడుకోండి కండంతా, తొక్క ఇక్కడ పచ్చడికి వాడుకోవచ్చు. అలాంటి స్పెషల్ బెనిఫిట్స్ తొక్కలో చాలా ఉంటాయి. కాబట్టి టేస్టీగా ఆ రోటి పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దాం. మామిడి పండు తొక్క పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పండిన పెద్ద మామిడి పండు తొక్కలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, వేపించిన నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఎర్రకార పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఆవాలు పొడి 1 టీ స్పూను, మెంతులు పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా. మనం సీజన్లో బంగినపల్లి మామిడి పండు ముగ్గిన తర్వాత కండ తినేస్తాం. ఆ తొక్కని చెక్కటానికి కుదరినప్పుడు ఆ గుజ్జు తినేసి ఆ ముక్కలన్నిటినీ తీసేస్తాం కదా. అలా తీసేసిన మామిడి పండు తొక్కలు ఆవిరిలో పెట్టేసి ఒకసారి ఉడికించుకోవాలి. ఆ తొక్కలన్నిటిని పచ్చిపోయేటట్టు కొద్దిగా ఉడికించాలి. నిమ్మకాయ ఆవకాయ చేసుకోవడానికి ఎలా అయితే నిమ్మకాయ ముక్కలు చేసుకుంటాం అట్లా సేమ్ ఆ మామిడికాయ తొక్కలను కూడా అట్లా ముక్కలుగా కట్ చేసుకుంటాం. వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసి దానికి కాశ్మీరీ ఎర్రకార పొడి, రంగు వస్తుంది, ఘాటు ఉండదు, కొద్దిగా పసుపు, అందులో మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఆవ పొడి, ఆవకాయకి ఏమైతే వేస్తారో అవన్నీ వేసేసి కొద్దిగా చాట్ మసాలా. మామూలుగా అయితే నువ్వుల పొడి బయట వేయరు, మనం ఉప్పు లేకుండా మరి ఎర్రకారం ఇట్లా వేసినందుకు కానీ చప్పదనం లేకుండా కూడా కమ్మదనం కోసం, ఘాటు తగ్గటం కోసం వేపించిన నువ్వుల పొడి, కాస్త నిమ్మరసం, తేనె, ఈ రెండిటి వల్ల ఉప్పు లేని లోటు తెలియకుండా చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఆ మామిడికాయ తొక్క ముక్కలకు మనం కలిపేస్తాం. నిమ్మకాయ ఆవకాయ పట్టుకుంటే ఎలా వస్తుందో సేమ్ మామిడికాయ పండిన తొక్కలతో ఆవకాయ కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. ఉప్పు ఉండదు కాబట్టి నిలవ ఉండదు. ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు అట్లా మనం వాడుకోవచ్చు. మామూలుగా తొక్క పచ్చళ్ళకైతే పచ్చిగానే చేసుకుంటాం. మరి కొంచెం కండ్ర తగ్గాలి, ఆ పసర వాసన పోవాలి. అందుకని కొద్దిగా స్టీమ్ చేసేసరికి తొక్క పచ్చడి చాలా బాగుంటుంది. అందుకని ఈ రకంగా మీరు మామిడికాయ ముక్క పచ్చడి, మామిడికాయ తొక్క పచ్చడి, మామిడికాయ తొక్కు పచ్చడి ఇవన్నీ చేయొచ్చు. కానీ మామిడికాయ నిలవ పచ్చడి చేయమని మాత్రం నన్ను ఎప్పుడు అడగండి. ఇక్కడ అదొక్కటే చూపించడానికి కుదరదు. మిగతావన్నిటిని మేము సాధ్యం చేసి చూపిస్తున్నాం ఉప్పు లేకపోయినా. మరి నిల్వ పచ్చడికి ఉప్పు కావాలి కాబట్టి అందుకని అదొక్కటే సాధ్యం కాదు. హాని కలిగించే మాకు సాధ్యం కాదు కాబట్టి అది సాధ్యం కాకపోవటమే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.